హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. నా వీడియోస్ చూస్తూ ఛానల్‌ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలైతే చెప్పుకుంటున్నానండి. ఈరోజైతే పిల్లలకి స్కూల్ సెలవు కాబట్టి వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటారనేసి నేను కాస్త లేట్‌గానే పనులు మొదలుపెట్టానండి. తీరిగ్గా చేసుకుందామనేసి ముందేమో బయట పనులవి చేసేసుకొని టిఫిన్ వేద్దామని గ్యాస్ దగ్గరికైతే వచ్చాను. ఇక ఇడ్లీ పిండి అయితే ముందే తీసి బయట పెట్టేసుకుంటాను. ఆ తర్వాత ఏవైనా పనులుంటే చూసుకొని వచ్చిన తర్వాత ఈ పిండి ఎలాగో కొంచెం లూజ్ అయిపోతుంది కదండీ! అప్పుడు నేను సాల్ట్ తగినంత కలుపుకొని ఇడ్లీలైతే వేసేస్తాను. నేను ఈ ఇడ్లీ పాత్ర అయితే ఇది పాత్ర లాగానే ఉంటుంది గానీ పాత్ర కాదు. కుక్కర్ గిన్నెలుంటాయి చూడండి. కరెంటు కుక్కర్ గిన్నెలు. ఆ గిన్నెల్లోను మనకొచ్చిన సెట్ అనమాట. ఇది కొనైతే చాలా సంవత్సరాలు. మా పెద్ద పాప వయసు ఎంతుంటదో ఈ ఇడ్లీ రేకులు అలాగే ఈ పాత్ర వయసు అంత ఉంటదనమాట. ఇక అప్పటినుంచి దీంట్లోనే కంటిన్యూ చేసేస్తున్నాను ఇడ్లీలు. బాగానే వస్తున్నాయి కదండీ! బాగానే పనిచేస్తుంది కదా! ఇక ఎందుకనేసి ఇక ఇడ్లీ పాత్ర అయితే వాడం మేము. ఇదే వాడతాము. నేను ఇంచుమించు ఎప్పుడైనా మారుస్తానేమో గానండి డైలీ కూడా ఇడ్లీనే వేస్తాను. దీంతో అవసరం ఉంది కాబట్టి ఇడ్లీనే కంటిన్యూ చేసేస్తున్నాను. ఇడ్లీ వేయడం చాలా సింపుల్‌గానే ఉంటుందండి. అది కుదిరితే చాలా ఈజీ. కుదరకపోతే చాలా కష్టం అనమాట. కొంతమందికి అది అంటుకుపోవడం, ఇడ్లీలేమో చెదరిపోవడం అలా జరుగుతూ ఉంటాయి. పప్పు కూడా మంచిదై ఉండాలండి. అది హైబ్రిడ్ పప్పుల్లాంటివి వచ్చేస్తున్నాయి ఇప్పుడు. అలాగే పంట తయారీ కాకుండా వర్షం వచ్చేసి వాటిని మధ్యలోనే కోసేసి అవి నానిపోయి ఉంటాయి కదండీ! వాటిని ఆరబెట్టేసి కొన్ని పప్పులైతే అమ్ముతూ ఉంటారు. ఇక వాటిని మనం కొన్నామంటే ఆ పప్పుతో చాలా ఇబ్బంది పడిపోవాలండి. రుబ్బేటప్పుడు కూడా చెదిరిపోతుంది గ్రైండర్ నిండా అంటుకుపోయినట్టు. అలాగే ఇడ్లీలు వేసేటప్పుడు కూడా సరిగ్గా రావండి అసలు. దానికే అంటుకుపోయినట్టు ఉంటాయి. నేను కూడా ఇబ్బంది పడ్డాను మొన్న ఆ మధ్యనైతే. నాణ్యమైన పప్పు అయితే ఇడ్లీలకి చాలా బాగుంటాయి. ఇడ్లీలు పర్ఫెక్ట్‌గా వస్తాయి. అలాగే రవ్వ కూడా మంచిదై ఉండాలి. నేనైతే ఈ మధ్యన చాలా డల్ అయిపోయానండి. చాలా నీరసంగా ఉన్నట్టు అయిపోయిందనమాట ప్రాణం. మనసులో ఏదైనా భయం గానీ, బాధ గానీ ఉంటే ఆటోమేటిక్‌గా మన మొఖంలో తెలిసిపోతుంది. ఆ నీరసం అనేది మన మీద ఎఫెక్ట్ చూపిస్తూనే ఉంటుంది. శారీరకంగా అంతా మంచిగా ఉన్నా గానీ, మానసికంగా కొన్ని కొన్నైతే కృంగదీసేస్తూ ఉంటాయనమాట. ఈ యూట్యూబ్‌లోకి అడుగు పెట్టడమే నేను చేసిన పెద్ద పొరపాటులాగా అనిపిస్తుందండి. ఇది వదలనులేమో అలాగని కొనసాగించను లేక చాలా నాకు బాధగా అయితే ఉంటుంది. చాలా యాక్టివ్‌గా పనులైతే చేసేసుకొని అన్నీ గూడా నేను వీడియోస్‌లో షేర్ చేసుకుంటూ ఉండేదాన్ని. ఇప్పటికీ అదే విధంగానైతే ఉంటున్నాను కానండి, గత 4, 5 వీడియోల నుంచయితే నా స్పీడ్ అయితే తగ్గిపోయింది. చాలా నాకు డల్‌నెస్ అయితే వచ్చేసింది. ఏం చేస్తామండి, మరి మనం ఎంతో కష్టపడుతున్నాము. కష్టపడిన దానికి ప్రతిఫలం అనేది అదే వస్తుందిలే అనే నమ్మకంతోటి ఎప్పటినుంచో నన్ను నేను మోటివేట్ చేసుకుంటూ ఇప్పటివరకు వచ్చేసాను. 2.5 సంవత్సరాలు అయిపోతుంది. కానీ ఇంకా నాకు కష్టమే మిగిలింది గానీ ఫలితం అయితే ఏమీ కనిపించట్లేదండి. కాకపోతే బాధేంటంటే ఇదివరకు వచ్చే వ్యూస్ అయితే కొంచెం బెటర్‌గా ఉండేది గానీ ఈ మధ్యన మరీ డల్ అయిపోయింది ఛానలు. చూస్తుంటే నాకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇంత కష్టపడి రోజంతా పనులతోటి వీడియోస్ తీస్తే 200 కూడా రాకుండా ఉంటే వ్యూస్ ఎవరికైనా కాస్త బాధగానే ఉంటుంది కదండీ! ఈ విషయాన్ని అలా పదే పదే పద్దాక చెప్పడం కూడా నాకు చాలా ఇబ్బందిగా ఉంటుందండి. కానీ ఏం చేస్తాము, ఒకరికి చెప్పుకుంటే మనసులో ఉన్న బాధ అయితే తగ్గుతుందని అంటారు కదా! అందుకని చెప్తున్నాననమాట. నా వీడియోస్ చూస్తారు, నా మంచి కోరుకుంటారు, నాకు సలహాలు ఇస్తారు కాబట్టి ఇక మీతో ఇలా నాకు బాధ అనిపించింది ప్రతీదీ కూడా షేర్ చేసుకుంటూ ఉంటాను. ఒక మాటలో చెప్పాలంటే నేను జీవితంతోనూ ఒంటరి పోరాటం లాగానే అనిపిస్తుంది. ఈ వీడియోస్‌తో కూడా నాకు అలానే అయిపోయిందండి. పరీక్షలా ఉంటుంది. జీవితం అందరూ ఉన్నారుగా, ఒంటరి పోరాటం ఎందుకు చేస్తున్నావు అని మీరు అనుకోవచ్చు. ఇంటికి ఇల్లాలిగా ఒంటరి పోరాటం అంటే ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలుసు. మనం చేసే పనులేనండి ఒక పోరాటంలాగా ఉంటాయి. ఆ పనుల నుంచి మనం తప్పించుకోను లేము. అలాగని వాటిని విడిచిపెట్టేయను లేము. ఇంటిని మొత్తం చూసుకోవడం ఒక పోరాటం లాగానే అనిపిస్తుందండి నాకైతే. ప్రతి ఒక్కరి బాధ్యత మన మీదే ఉన్నప్పుడు పోరాటమే చేసినట్టు ఉంటది కదండీ! దానికి తోడు యూట్యూబ్ నోటి తగిలించుకున్నాను. యూట్యూబ్ అంటే సోషల్ మీడియాకి సంబంధించిన వన్ ఆఫ్ ది పార్ట్ అని మాత్రమే అందరికీ తెలిసిన విషయం అండి. కానీ ఆ యూట్యూబ్‌ని ఇన్‌కమ్ లాగా చేసుకుని వీడియోస్ చేసే వాళ్ళకి మాత్రం దాన్ని ఒక ఏంటంటారు, ఒక డ్యూటీ, ఒక వర్కు, అది ఒక ఉద్యోగం లాగానే ఫీల్ అయ్యి అయితే వీడియోలు చేస్తారండి. ప్రతిరోజు వీడియోలు
చేసి అప్లోడ్ చేసి దానికోసం ఎంత కష్టపడతారోనండి. ఇక నేను కూడా ఆ విధంగానే కష్టపడుతున్నాను. ఎన్ని కోట్ల ఛానల్స్ ఉంటాయో లెక్క పెట్టలేమన్నమాట. అన్ని ఉంటాయి. అన్ని ఛానల్ నుంచి మరి నా ఛానల్ కూడా కాస్తంత ముందుకు వెళ్ళాలంటే నేను కూడా శాయశక్తులా ప్రయత్నిస్తున్నాను ముందుకెళ్ళడానికి. కానీ ఇంకా వెనక్కే వెళ్తుంది కానీ ఛానల్ అయితే ముందుకెళ్ళట్లేదు. దేవుడు ఎలా నిర్ణయిస్తే అలానే జరుగుతుందనే నమ్మకం ఒక పక్కన ఉన్నప్పటికీ మనుషులం కాబట్టి కాస్త బాధగా అయితే అనిపించి మీతో ఇలా షేర్ చేసుకున్నాను అనమాట ఈ విషయాన్ని. ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా మనకి సపోర్ట్ చేసినట్టే ఉంటారండి. కానీ ఎవ్వరూ కూడా మనకి యూట్యూబ్లో మరి మనమే కదా కష్టపడేది, వీడియోస్ తీసుకునేది, వాయిస్ ఇచ్చుకునేది, వాటిని రెడీ చేసుకునేది. ఇంకెవరో దీంట్లో ప్రమేయం ఉండదండి, మనమే చేసుకోవాలి. ఇంట్లో పనులు, ఈ యూట్యూబ్లో ఉండే వీడియోల పనులు ఇవన్నీ కూడా నాకు జీవితం అంటే ఏంటో అన్నట్టు కన్ఫ్యూజన్లోకి నెట్టేస్తున్నాయి అన్నమాట. చాలా చాలా కన్ఫ్యూజ్ అయిపోతుంది ఒక్కొక్కసారి. ఇక అంతే కన్ఫ్యూజన్లో కూడా నాకు వీడియోస్ తీయాలంటే చాలా ఇదిగా ఉండి ఇబ్బందిగా ఉండి మానేయాలనిపిస్తుంది. మరలా నన్ను నేనే మోటివేట్ చేసుకొని మానేస్తే ఎలాగో, ఈ రోజున్న అల్గారిథం రేపు ఎలా పనిచేస్తుందో ఏంటో అనేసి అలానే వీడియోస్ ఏదో విధంగా చేయాలి, పెట్టాలి అని అయితే నేను ధైర్యం తెచ్చుకుని ఇలా వీడియోస్ అయితే చేస్తున్నాను. మీ సపోర్ట్ నాకు ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ యూట్యూబ్ తోటి నేను ఒంటరి పోరాటం చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. ఇంత కష్టపడినా నా వీడియోస్ వెనక్కే వెళ్తున్నాయి ఏంటా అనేసి ఒక ప్రశ్నగా మిగిలిపోతుందండి ప్రతి వీడియో కూడా నాకైతే. ఇంకా నా పనులు అయితే చాలా వరకు అయిపోయాయి. మా అబ్బాయి చూసారండి, పొలాలు ఉన్నాయి ఇక్కడ పొడవుగా ఉన్నాయని వాటిని అయితే నరకమని చెప్పాను. ఎలా నరుకుతాడో ఏంటోనని మరలా దగ్గరుండి అయితే మరి చూసుకోవాలి కదా కత్తితో చేసేటప్పుడు. ఇక తనకి స్కూల్ అయితే ఉంది కానీ ఎవ్వరూ రావట్లేదమ్మా, నేను కూడా వెళ్ళననేసి తను ఇక రాత్రి నుంచి ఒకటే బతిమాలుతుంటే చాలా రోజుల నుంచి హాలిడేస్ అవి లేకుండా ఉంటున్నాడు. సండే అప్పుడు కూడా స్కూల్ ఉంటుంది, సరేనని ఒప్పుకున్నాను అనమాట. ఇక ఈరోజు ఉండి నేను ఏ పని చెప్పినా సరే ఓకే చేసేస్తాడండి. ఎందుకంటే మరి స్కూల్కి సెలవు ఇప్పించాను కదా, అందుకని ఏ పని చెప్పినా చేస్తాడనమాట. అలా అని ఏ రోజు చేస్తాడండి, ఈ ఒక్క రోజుకే కాదు. ఇంకా నేనైతే పొయ్యి అంటించలేదండి ఈరోజు. ఈ పొలాలు తీసుకెళ్ళి పొయ్యి దగ్గర వేసిన తర్వాత పొయ్యి అంటించుకొని నీళ్లు కాసుకొని అన్నం అయితే పొయ్యి మీదనే వండుతాను. ఎలాగో సెలవే కాబట్టి ఇక బుజ్జమ్మలు అయితే లేవలేదండి. వాళ్ళు అలా పడుకునేసరికి నాకు కూడా లేపాలనిపించలేదు. టైం వచ్చేసి 7:30 అలా అయిపోతూ ఉంది. ఇక ఎండ చూశారు, వేసవికాలం ఎండలాగా అనిపిస్తుందండి. ఈ టమాటా ముక్కలు అయితే మగ్గబెడుతున్నాను, కొత్తిమీర కూడా వేసానండి చట్నీ కోసం. ఇక నేను టీ కూడా పెడుతున్నాను. ఉదయాన్నే ఒకసారి అయిపోయింది, మరలా ఇంకొకసారి ఆయన లేస్తారు, ఆయనకి మరదలకి అయితే టీ ఇస్తాను. మేమైతే తాగేసాంలేండి. ఇక వాళ్ళకి కూడా టీ ఇచ్చేసిన తర్వాత గుడ్లు కూడా ఉడకబెట్టుకుంటున్నాను. అలాగే జావ కూడా తయారు చేశానండి. ఇంకా ఇడ్లీ వేసిన తర్వాత 2-3 అట్లయితే వేస్తాను. వీళ్ళు ఇంటి దగ్గరే కదండి, ఎవరికి నచ్చింది వాళ్ళు తింటారు. ఇడ్లీ తినేవాళ్ళు ఇడ్లీ తింటారు, అట్టు తినేవాళ్ళు అట్టు తింటారు. కొన్ని ఏరియాల్లో అయితే ఇలా ఇడ్లీ పిండితో అట్టు వేసుకోవడం తెలియదంటండి, కొంతమంది అయితే అడిగారన్నమాట. ఇప్పుడు కాదులేండి, చాలా రోజులు అవుతుంది. అంటే యూట్యూబ్ సైడ్ నుంచి కాదు, తెలిసిన వాళ్ళు అయితే ఇలా అడిగారు, ఇలాంటి పిండితో కూడా అట్లు వేసుకుంటారా అనేసి. తప్పకుండా అట్టు వస్తుందండి, ఇడ్లీ పిండితో ట్రై చేయండి. మూకుడు బాగా కాలనిచ్చి నూనె పోసి తగినంత అట్టు వేసేస్తే చక్కగా అట్టు అయితే వచ్చేస్తుంది. ఎంత క్లీన్ చేసినా కానండి నూనె మరకలు అలా పడుతూనే ఉంటాయి. నేను అంతమాను క్లీన్ చేస్తూనే ఉంటాను. ఇంకా గ్యాస్ అయితే బుక్ చేశానండి. మొన్న గ్యాస్ బండ్లు ఆయన అయితే వచ్చారు. బండ తీసుకొచ్చి నేరుగా లోపల పెడతారు. పాపం వీళ్ళకి ఎంత కష్టమో కదండి. ప్రతి ఇంటికి వెళ్ళి ఇలా బండ అయితే లోపల పెడతారు, సర్వీస్ ఇలా చేస్తూ ఉంటారు పాపం. ఈ మధ్యన అయితే గ్యాస్ తోటి చాలా ఇబ్బంది వచ్చి పడిందండి. ఇంతవరకు అయితే ఎప్పుడు బుక్ చేసినా కానీ అందుబాటులో ఉండేది. ఇప్పుడు అలా కాదు, 40 రోజులు అయితేనే కానీ గ్యాస్ బుక్ చేయడానికి అవ్వట్లేదు. చాలా ఇబ్బందిగా అనిపిస్తుందండి. ఇంకా కూర అయితే నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. అవన్నీ కట్ చేసేసుకున్నాను ఏమేం కావాలో. ఎండు రొయ్యలండి, ముందే వాటిని తొడుములు అవన్నీ తీసేసాను, శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకున్నాను. ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను, టమాటాలు కట్ చేసుకున్నాను. ఇక రొయ్యలు అయితే నూనె వేసి అందులోనూ అది బాగా కాగిన తర్వాత ఈ రొయ్యలు వేసేసి వేయించేసుకుంటున్నాను. చాలామందికి ఇలా ఎండు రొయ్యలు కానీ మెత్తళ్ళు కానీ ఎండు చేపలు కానీ నచ్చవండి, ఇష్టం ఉండదు, తినరు. మరి ఏం చేస్తామండి, తినేవాళ్ళం మరి వీడియోస్ చేసుకునే వాళ్ళని చూపిస్తాము, ఏమీ అనుకోవద్దు మీరైతే. నేను ఒకప్పుడు అలానే అనుకునేదాన్ని అండి, ఎండు చేపలు తినడం
కూడా ఏదో అపరాధంగా ఫీల్ అయిపోయేదాన్ని. కానీ దాని టేస్ట్ తెలిస్తే అంతలా అయితే అనుకోము. సముద్రం నుంచి చేపలు పట్టి ఎంతమంది జాలర్లండి. నిత్యం అలా వేటకు వెళ్తూనే ఉంటారు. వాళ్ళంత కష్టపడి చేపలను తీసేది అవి టేస్ట్ లేకుండా తయారు చేస్తారంటారా? అంత కష్టపడి మన కోసం సముద్రం నుంచి చేపలొస్తూ ఉంటే మనం వండుకోకపోతే ఎలా అంట అనేసి ఇలా వండుతాననమాట నేను. ఎండు చేపల్లో మనకి కావాల్సిన చాలా మంచి మంచి పదార్థాలైతే ఉంటాయండి. మనకు ఒంటికైతే అవి హాని చేయవు, మంచే చేస్తాయంట. ఈ మధ్యకాలంలో చాలామంది నిపుణులైతే చెప్తూ ఉన్నారు. వాళ్ళు చెప్పారని కాదు కానండి, ఇవి మాత్రం నేను చాలా చాలా ఇష్టపడి తింటాను. మై ఫేవరెట్ అన్నమాట. నేను ఇంకా ఈ కూరలోనైతే ఏం కూర అది చిక్కుడుగాయ కూరలోనైతే రొయ్యలేసి వండుతున్నానండి. చిక్కుడుగాయలైతే ఆ విధంగా నేను టమాటా వేసేసి వండేసేదాన్ని ఎప్పుడూను. కానీ అవి పచ్చి వాసన వచ్చినట్టు, టేస్ట్ లేనట్టు అనిపిస్తుంది. చిక్కుడుగాయలు మన ఇంట్లో మన పాదుకుండే చిక్కుడుగాయలైతే దాని టేస్ట్ వేరండి. టమాటా వేసుకొని వండుకుంటే ఎంత కమ్మగా ఉంటుందో. కానీ ఇవి కొన్న చిక్కుడుగాయలైతే బయట నుంచి తెచ్చిన చిక్కుడుగాయలైతే అంత టేస్ట్ ఉండవు. మన ఇంట్లో ఉండే చిక్కుడుగాయలు అంత టేస్ట్ ఉండవు. అందుకని ఇవి వేస్తున్నాననమాట. ఎండు చేపలు వేస్తే కాస్త టేస్టీగా ఉంటుందని రొయ్యలు వేస్తున్నాను. మా పాప చూసారండి, ఒక ఉల్లిపాయ తక్కువ వచ్చిందండి. అది కోయమంటుంటే చాలాసేపే కష్టపడిపోతుంది నా బంగారు తల్లి. అదేం కూర కోసమో తర్వాత చూపిస్తాను మీకు. ముందు మాత్రం మా అత్తయ్య గారు చీపుళ్ళు అయితే తయారు చేస్తున్నారు. ఇవి ఎన్ని రోజుల నుంచో తీస్తున్నారండి. అంటే ఒక 5-6 రోజులు తీస్తుంటారు ఈ ఇండ్లన్నీ కూడా. పచ్చాకులతోనే తయారు చేసేసారండి ఇండ్లన్నీని. వాటిని రోజు ఎండబెడితే ఇలా అయ్యాయన్నమాట. ఇలా ఆరిన తర్వాత వీటిని సరిగ్గా సైజ్ చూసుకొని ఏ సైజుకి ఆ సైజు, కాస్త చిన్న పుల్లలు ఉండొచ్చు, బాగా పొడవు పుల్లలు ఉండొచ్చు, మీడియం సైజు ఉండొచ్చు. వాటిని 3 రకాలుగా అయితే చేసి కట్టలైతే కడతారు. బాగా పొడవుగా ఉన్నది ఒక రేటు, కొంచెం మీడియం సైజులో ఉన్నది ఒక రేటు, మరీ చిన్నగా ఉంటాయి చూడండి, వాటిని ఎక్కువ కట్టలు తీసుకున్న వాళ్ళకి ఫ్రీగానే ఇచ్చేస్తారు అత్తయ్య. ఇంకా అలాంటి వాటితోటైతే మేము కూడా తుడుచుకుంటూ ఉంటాము. ఇంకా మేమైతే చీపురు కట్టని 40 రూపాయలు అమ్ముతున్నామండి. మొన్నటి వరకు కూడా 35 రూపాయలు అమ్మేవారు. ఇప్పుడేమో 40 రూపాయలు అనమాట. ఎక్కడికో వెళ్ళి ఆకులు మోసుకొచ్చి వాటిని చీరి వాటిని ఎండబెట్టి కట్టలు కట్టి చాలా ప్రాసెస్ ఉంటుందండి. ఇది టైం ఎక్కువ తీసుకుంటుంది, కానీ ఫలితం ఏమో తక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అయినా ఏదో ఒక 100 రూపాయలైనా వస్తాయి కదా అనేసి అలా రోజుకి 2-3 కట్టలు అలా చేసుకుంటూ ఎక్కువ మొత్తంలో కట్టలయిన తర్వాత ఒకేసారి తీసుకెళ్ళి అమ్ముతారు కానండి. అందులో డబ్బులు ముందిచ్చేవాళ్ళు ఎంతమంది ఉంటారో, అరువులు పెట్టేవాళ్ళు ఎంతమంది ఉంటారో తెలియదనమాట. ఇవన్నీ ఒకేసారి మనకి అమ్ముడైపోయాయి అనుకోండి, ఏమైనా డబ్బులు మనకి చేతిలో కనిపిస్తాయి. అదే అరువులు తీసుకొని తర్వాత అలా ఇలా అన్నారనుకోండి, కనిపించవు కదా. ఇంత కష్టపడి తీస్తుంది, ఇండ్లు కట్టలు కడుతుంది, వెంటనే అవి అమ్ముడైపోయి చేతిలోకి డబ్బులు వచ్చాయనుకోండి, అత్తయ్య మొక్కల్లో ఆనందమే చూడలేనండి నేను. ఎక్కడికి వెళ్ళి ఎంత కష్టపడినా కానండి, ఈ ఇనుల నుంచి తీసిన రూపాయి అయితే అత్తయ్యకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అంత ప్రేమిస్తారు ఈ వర్క్ని. ఎప్పటి నుంచో ఇనులు తీస్తారండి, బయట పనులకు వెళ్తారు, వాటి నుంచి వచ్చిన డబ్బులు ఎంత వచ్చినా కానీ అంత ఆనందపడరు. కానీ ఈ ఇనులు తీసి డబ్బులు వచ్చినాయి అనుకోండి, సంతోషంగా వచ్చి పిల్లలకి ఏదో ఒకటి తీసుకొస్తారు. చాలా హ్యాపీగా మన వాళ్ళకి ఎవరికి ఎంత కావాలో అంత ఇస్తారన్నమాట. అంతే కదండి, మనం చేసిన పనికి ఏదైనా ఫలితం కనిపించినప్పుడే కదా నిజమైన ఆనందం మనకి వస్తుంది. అది దానివల్ల ఏదైనా నిరాశ కలిగింది అనుకోండి, చాలా డల్ అయిపోతాము. అత్తయ్య గారి ముఖంలో ఒక్కోసారి నీరసం వచ్చేసినట్టు ఉంటారు, ఒక్కోసారి హ్యాపీగా ఉంటారు చీపురు గట్లకి డబ్బులు వచ్చినప్పుడు. అదేవిధంగా ఒక్కోసారి ఏమో అందరూ అరువులే తీసుకుంటారంటండి, కొంతమంది ఏమో బేరాలు ఆడతారంట. ఈన్లు కట్ట తయారు చేయాలంటే మినిమం టైం చాలా పడుతుంది. కానీ మరి ఆ కష్టపడే వాళ్ళకి ఇది నేను ఎంత కష్టపడుతున్నాను కానీ దానికి తగిన ఫలితం రావట్లేదని బాధపడతారు కదండి. ఇంటికి వచ్చి ఎలా అయింది అలా అయిందని అయితే కొన్ని కొన్ని విషయాలు అలా చెప్తూ ఉంటారు. జీవితంలో మనకి కొన్ని కొన్ని విషయాలు వినడం వల్ల, తెలుసుకోవడం వల్ల ముందు ముందుకి మనకి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఇదిగోండి హ్యాపీని చూశారు కదా, ఒక ఉల్లిపాయ కొయ్యమ్మా అంటే అంత టైం పట్టిందనమాట తనకి. ఇందాక నుంచి కోస్తూనే ఉంది ఒక్క ఉల్లిపాయ. ఆ ఉల్లిపాయ ఎందుకు తక్కువైందంటే నేను ఏకంగా 2 కూరలకి కలిపి ఉల్లిపాయలు కోసేసాను. కానీ 2 ఉల్లిపాయలు కోసే అంత తక్కువ అయ్యాయి అనమాట. 2 కొయ్యమ్మ అంటే ఒకటి కోసేటప్పటికే చాలా టైం పట్టింది, అది కోసేటప్పటికి ఇంకెంత టైం పడుద్దని వద్దులే అన్నాను. మరదల కోసం అయితే కోడిగుడ్డు పులట వేద్దామని ఉల్లిపాయలు అయితే వేయించుకుంటున్నాను. పక్కనేమో మేము రొయ్యలు అలాగే చిక్కుడుకాయ కూర అయితే దాన్ని కూడా వేయించుకుంటున్నాను. ఈ రెండిటిని కలిపి ఒకేసారి వేయించి
వేయించి ఒకేసారి ఫినిష్ చేసేస్తానన్నమాట. టమాటాలు అలా నూనెలో ఎంత ఎక్కువసేపు మగ్గితే అంత టేస్టీగా ఉంటుందండి కూర. అవి మగ్గిన తర్వాత ఈ చిక్కుడుకాయలన్నీ కూడా అందులో వేసేసుకుందాం. చిక్కుడుకాయల కూరలో నాకు ఈ కూర అయితే చాలా చాలా ఇష్టం ఉండదండి. ఎందుకంటే వీటికైతే కెమికల్స్ ఎక్కువ వాడతారు. కూరగాయలు అన్నిటికీ వాడతారు కొనే వాటికి, కానీ ఈ చిక్కుడుకాయలకైతే చాలా ఎక్కువ వాడతారంటండి. పురుగులు ఎక్కువ పడతాయని కెమికల్స్ ఎక్కువ వాడతారు. ఇవి మనం మార్కెట్లో చూసినప్పుడు మొదటగా ఉన్న ఫ్రెష్నెస్ వీటిని తెచ్చిన తర్వాత ఒక 4 రోజులు వండకపోయామంటే మచ్చలు వచ్చేసినట్టు ఉంటాయి. ఆ మచ్చలకు కారణం ఏంటంటే కెమికల్స్ ఎక్కువగా వాడడం వల్ల. చిక్కుడుకాయలు అన్నిటికన్నా చాలా ప్రమాదకరం అండి. ఇంటి దగ్గర పాదు పెట్టుకుని సంవత్సరానికి ఎన్నొస్తే అన్నే చాలు అనుకుని తినడమే మంచిది ఇవి తినే కన్నా. ఇవి నాకు అస్సలు నచ్చవు, కానీ మరి వండుకోవాలి తప్పదు. ఏమీ లేనప్పుడు ఏదో అంటారు చూడండి, ఆ విధంగా కొట్టు దగ్గర ఇవే ఉన్నాయంట, ఇవే తీసుకొచ్చారు అత్తయ్య. ఈ కూరలో నేను కారం వేయడం, ఉప్పు వేయడం అన్నీ కూడా వేసేసి అది ఉడికిపోయిన తర్వాత ఇదిగోండి కూర అయితే ఇలా ఉంటుంది. ఇక ఈ టైంలోనైతే నేను నిమ్మరసం వేస్తాను. చాలామంది చింతపండు రసాలు, ఇంకొంతమంది మసాలా ఫ్లేవర్స్ అవి వేసుకుంటారు కానండి, నేను మాత్రం నిమ్మరసం వేసాను. ఆ నిమ్మరసం వేసి ఒక 10 నిమిషాలు అలా మగ్గనిచ్చాను అనుకోండి, కూర రెడీ అయిపోయినట్టే. చాలా టేస్టీగా ఉందండి. ఎప్పుడూ వేయలేదు రొయ్యలైతే, ఇలా కూర ఉత్తినే వండడం తప్పించి చిక్కుడుకాయల్లోనే నేను ఎన్ని రోజులు వేయలేదు. ఇదే ఫస్ట్ టైం వేసాను. టేస్ట్ చూస్తే చాలా బాగున్నట్టు అనిపించిందండి. ఇక కోడిగుడ్డు పుల్లడ కూడా రెడీ అయిపోయింది. గుడ్లు అయితే అలా ఇలా తిప్పకుండా అలా ఉల్లిపాయలు అలా వేసేసి అది గట్టిగా అయిన తర్వాత అప్పుడు తిప్పాను అనమాట. దాంట్లో ఉప్పు కారం కొద్దిగా వాటర్ పోసి ఇలా ఉడకనిస్తే కోడిగుడ్డు పుల్లడ రెడీ అయిపోయింది. ఇలా ఒకసారి చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఎవరు ఎలా చేసుకుంటారో మనకు తెలియదు కదా. ఒక్కొక్కళ్ళది వంట ఒక్కొక్క విధంగా ఉంటుంది. నేను అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటాను. ఒక్కోసారి నూనెలో వేసేసి తిప్పేస్తానన్నమాట. చిన్న చిన్న పీసెస్ లాగా అయిపోతాయి. వంట పని కంటే ముందే నేను గిన్నెలు అయితే తోమేసి అక్కడ పెట్టానండి. ఎండలోనూ వర్షం వస్తుందండి, నీడకు తెచ్చాను అనమాట. బట్టలు కూడా ఉతికేసాను, కానీ ఆరేసే లోపేమో వర్షం వచ్చింది. ఇవేమో ఆరేస్తూ ఉన్నాను. ఆ వర్షానికి భయపడి తీసుకొచ్చి కుర్చీలో వేసేసాను అనమాట. ఒక పక్కన ఎండ వస్తుంది, ఒక పక్కన వాన వస్తుంది. ఇక తర్వాత తీసేసి ఎండలో వేసేసానులేండి. ఇక చినుకులు తగ్గిన తర్వాత. వీడియో కనుక నచ్చితే లైక్ ఇవ్వండి, హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ.